యూ. హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే నిన్నటి డే డౌన్ ట్రెండ్ తర్వాత క్లోజింగ్లో చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీతో మార్కెట్స్ ఆ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే సేమ్ నిన్నటి క్లోజింగ్ ట్రెండ్ని కొనసాగిస్తూ మార్కెట్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్ నోట్తో డేని ప్రారంభించి ఒక మంచి గ్యాప్తో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ ఉండడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 46 పాయింట్స్ అప్మూతో 10,881 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 100 పాయింట్స్ పాజిటివ్గా 10,900 కీ లెవెల్ అయిన 10,900 అబౌట్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. 10,936 ఆ రేంజ్లో నిఫ్టీ మూవ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 165 పాయింట్స్ అప్మూతో 36,138 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 386 పాయింట్స్ పాజిటివ్గా 36,359 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 126 పాయింట్స్ అప్మూతో 27,078 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 225 పాయింట్స్ పాజిటివ్గా 27,178 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవడం చూస్తున్నాము. బ్యాంక్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బోత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం PSU బ్యాంక్స్ కావచ్చు, ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ రూపీ కనుక చూసుకున్నట్టయితే 71.11తో మార్జినల్లీ లోయర్ సైడ్తో ఈరోజు డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. నిన్నటి కొంత డౌన్ ట్రెండ్ తర్వాత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఓపెనింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా డేని కొనసాగిస్తూ ఉన్నాయి. అడ్వాన్సెస్ ప్రస్తుతం 1,394గా ట్రేడ్ అవుతుండగా అరౌండ్ డిక్లైన్స్ 246గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఈరోజు సెక్టర్స్ వైజ్లో కూడా ఒక మంచి ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. నిన్నంతా కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్లో ట్రేడ్ అయిన మార్కెట్స్ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ ట్రెండ్లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే సన్ ఫార్మా 3.10%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.77%, భారతీ ఎయిర్టెల్ 2.81%, బజాజ్ ఆటో నియర్లీ 3% అండ్ ఎస్ బ్యాంక్ ఒక 2.5% వరకు పాజిటివ్ జోన్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఈరోజు ఐటీ బేస్డ్ స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్లో కూడా ఒక చిన్న కరెక్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం విప్రో అండ్ HUL లాంటి స్టాక్స్ ఒక 0.5% వరకు HUL వీక్గా ట్రేడ్ అవుతుండగా విప్రో ఒక 2.5% వరకు వీక్గా మోవడం చూస్తున్నాము. అండ్ భారతీ ఇన్ఫోటెల్ 1.20%, BPCL 1% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ కోటక్ మహీంద్రా చూసుకున్నట్టయితే 0.35%, అంటే సుమారుగా ఒక నియర్లీ ఒక 0.5% వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఎక్సెప్ట్ తైవాన్ ఇండెక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. తైవాన్ ఇండెక్స్ ఒక 16 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా నికై 107 పాయింట్స్, ట్రై టైమ్స్ 17 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 182 పాయింట్స్ అండ్ కోస్పీ 6 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ ఒక 32 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ SGX నిఫ్టీ చూసుకున్నట్టయితే 110 పాయింట్స్ పాజిటివ్గా 10,939 వద్ద SGX నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక BSE మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లోకి వెళ్ళినట్టయితే అదానీ పవర్ 6.5%, రామ్కో సిమెంట్స్ 5.75%, కెనడా బ్యాంక్ 3.5%, గోడ్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఒబ్రై రియాలిటీ లాంటి స్టాక్స్లో ఒక 3% వరకు అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక BSE స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే క్యాపిటల్ ట్రస్ట్ అరౌండ్ 8%, అట్ ద సేమ్ టైమ్ KAC ఇంటర్నేషనల్ నియర్లీ 7%, లావోపోలో ఆర్జీ 6.63%, మ్యారికో 6.5% అండ్ మిందా కార్ప్ ఒక 6% వరకు, మ్యారికో కాదు మెర్కో ఒక 6.5% వరకు అండ్ మిందా కార్ప్ ఒక 6% వరకు అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిన్నటి వీక్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ క్లోజింగ్లో ఒక మంచి రికవరీ అనేది రావడం మనం చూసాము. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే డేని ప్రారంభించడం మార్కెట్స్ ఒక గ్యాప్ అప్తో చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేయడం మనం చూసాము. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ అనేది మార్కెట్స్ ఒక పాజిటివ్ ర్యాలీ అనేది కొనసాగుతూ వస్తోంది. నిఫ్టీ కూడా 10,900 అబౌట్ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. అండ్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు. సో మార్కెట్స్పై మీ ఒపీనియన్ ఉంటారు ఈరోజుకి? సో నిన్నటి లో దగ్గర నుంచి ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ ఇప్పటి వరకు ఉన్న చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే మార్కెట్స్
ఒక లాస్ట్ అప్వర్డ్ పుష్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో నిన్న లో 10,730, ఈరోజు అయ్యే 10,935, 940 ఆ జోన్ దగ్గరలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 210 పాయింట్స్ నిన్న లో నుంచి ఇప్పటి వరకు ఉన్న బౌన్స్. సో నా ఉద్దేశంలో ఈ బౌన్స్ అనేది మ్యాక్సిమం అప్ సైడ్ దీనికి 11,000 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అదే వస్తుందని గ్యారంటీగా చెప్పలేం. అది ఎక్కడి నుంచి అయినా రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సపోర్ట్స్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అవుతాయో అక్కడి నుంచి మార్కెట్లో వీక్నెస్ ఎంటర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నిఫ్టీలో ఇంట్రాడేలో ఫస్ట్ సపోర్ట్ అనేది 10,910 దగ్గరలో ఉంది. సో ఇన్ కేస్ 10,910 కనుక బ్రీచ్ డౌన్ అయితే ఆ బ్రేక్ అవుతే కనుక నెక్స్ట్ 10,865 ఆ జోన్ దగ్గరలో మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. సో మనకి 10,865 హోల్డ్ చేస్తుందా, సెకండ్ హాఫ్లో బ్రేక్ డౌన్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. సో ఆ జోన్ దగ్గరలోనే ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి దాన్ని కనుక బ్రేక్ డౌన్ అయితే మేజర్గా డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిన్న ఏదైతే లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా ఒక కౌంటర్ అప్ మూవ్లోనే భాగంగానే భావించాలి తప్ప మేజర్గా అప్ సైడ్ మూమెంటం అంటే 11,000 బ్రేక్అవుట్ వస్తుందన్న ఉద్దేశంతో ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్కి కమిట్ అవ్వకుండా కొన్ని లిమిటెడ్గా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది, మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సెక్టరల్ వైజ్గా గమనిస్తే ముఖ్యంగా ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మంచి అప్ మూవ్ రావడం చూస్తాం. దానికి న్యూస్ బేస్డ్ కారణమనే చెప్పాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే 27,150, 27,200 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. సో దాని కింద ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముందుగా 27,000ని గమనించాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆ బ్యాంక్ నిఫ్టీలో అది కనుక బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్లోకి మారే అవకాశాలు ఉంటాయి. సో మనకి ముఖ్యంగా రేపే సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్ నుంచి మేజర్గా మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన సమయం అనే చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సునీత. హలో చెప్పండి సునీత. యా గుడ్ మార్నింగ్. ఓకే 11:20లో సెల్ చేశారు. ఓకే షార్ట్ టర్మ్ అయితే తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? ఫీచర్స్లో తీసుకున్నారు. ఓకే సో పీడిలైట్ మీరు 11:20 దగ్గర షార్ట్ సెల్ చేశారు. ప్రస్తుతం 11:40 స్పాట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఉన్న పొజిషన్ని షార్ట్ సెల్ పొజిషన్ని కంటిన్యూ చేయండి. సో ఇది చార్ట్స్ పరంగా నెగిటివ్ డైవర్జెన్స్ అన్నది ఫామ్ అయింది కాబట్టి నా ఉద్దేశంలో మేజర్గా పెద్దగా అప్ సైడ్ మూమెంటం అనేది వెళ్ళకపోవచ్చు. సో అయినప్పటికీ మీరు హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 11,070 స్పాట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకో 14 పాయింట్స్ అప్ సైడ్ వెళ్తే వెళ్ళచ్చు. అక్కడ నుంచి రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మనకు ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఆ లెవెల్ దగ్గర నుంచే మేజర్గా రివర్సల్ తీసుకోవడం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. దాని కింద ఉన్నంత వరకు మీ షార్ట్ సేల్ పొజిషన్ని కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి నరసింహరావు. హలో చెప్పండి నరసింగ్ గారు. నమస్కారం, చెప్పండి, అడగండి. ఎక్కడ బై చేశారండి ఇది? 132లో బై చేశారు. ఓకే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మీతో తీసుకున్నారా, లాంగ్ టర్మ్కా? షార్ట్ టర్మ్కి. ఓకే సో రిలయన్స్ ఇన్ఫ్రా ఇంకా వీక్గానే ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది 260 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి షార్ప్గా డిక్లైన్ వచ్చిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ రీసెంట్ లోస్ అంటే దీనికి 100 రూపీస్ దగ్గరలో ఉంది. సో 100 దగ్గర నుంచి ఏ బౌన్స్ అయితే మనం చూస్తున్నామో అది కౌంటర్ బౌన్స్గానే భావించాలి అంతే తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా అప్ సైడ్లోకి వెళ్తుంది అన్న ఉద్దేశం అయితే చార్ట్స్లో కనిపించట్లేదు.
ఇక్కడ ఇప్పటి వరకు ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం 154 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నది కనిపిస్తూ ఉంది. 154 కనుక వస్తే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఉన్న పొజిషన్స్కి మాత్రం లోయర్ లెవెల్స్లో 122 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఆ 122 పైన ఉన్నంత వరకు క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేసు 122 కనుక బ్రేక్ డౌన్ అయితే పొజిషన్ నుంచి బయటకు రండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో వెంకట్, హైదరాబాద్. వెంకట్ చెప్పండి. యా చెప్పండి వెంకట్. మేడం నేను ఓయింగ్కి రేపు ఎఫ్డి యూనిట్ ఉంది కదా మేడం, రేపు ఎఫ్డి యూనిట్ రికార్డ్ డేట్ వచ్చి మార్చి 1 మేడం. నేను ఫ్యూచర్స్ లో పోకుంటే నేను ఈ నెల ఫ్యూచర్స్ లో మన నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ లో కూడా డివిడెంట్ వస్తుందా ఒకటి అర్థం కదా? యా ఓకే, యా చెప్పండి వెంకట్. ఓఎన్జీసీ ఎక్స్ డేట్ వచ్చి రేపు మేడం, రికార్డ్ డేట్ వచ్చి మార్చి 1 మేడం. నేను ఈ మంత్ ఫ్యూచర్స్ లాంటి లేకపోతే నెక్స్ట్ మంత్ ఫ్యూచర్స్ లాంటి నాకు డివిడెంట్ రావాలి. ఒకటి. రెండు, నేను అంబుజా సిమెంట్ ఏదైనా షార్ట్ సెల్ చేసి మేడం 11.3 ఓకే 211 రూపాయలు 25 షార్ట్ చేశాను. అది పెరిగిపోతుంది. దీన్ని ఏం చేయాలి? బయట వచ్చినంటారు కంటిన్యూ అవ్వాలంటారు, చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ ఓఎన్జీసీ ఎక్స్ డివిడెండ్ గురించి అడుగుతున్నారా? ఇప్పుడు తీసుకుంటే చూడండి, ఎక్స్ డివిడెండ్ కానీ డివిడెండ్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మాత్రమే రిలేటెడ్ అండి. ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళకి పెద్దగా దాంతో ఏమి రిలేటెడ్ ఉండదు. మీరు ఫ్యూచర్స్ అంటున్నారు, ఫ్యూచర్స్కి ఎక్స్ డివిడెండ్కి సంబంధం ఉండదండి. మీరు క్యాష్లో తీసుకుంటేనే ఎక్స్ డివిడెండ్ రికార్డ్ డేట్కి మీరు ఆ లోపల తీసుకుంటే మీకు అది వర్తిస్తుంది. మీరు ఫ్యూచర్స్లో తీసుకుంటే దానికి మీకు వర్తించదు, అది గమనించండి. మీరు అంబుజా సిమెంట్ 211, 212 దగ్గర మీరు తీసుకుంటే ఇది ముఖ్యంగా 218, 220 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. మీరు లాంగ్స్లో ఉంటే 220 దగ్గర ఒకసారి బుక్ చేసుకోండి. షార్ట్ సెల్ పొజిషన్లో ఉంటే కనుక 221 దగ్గర స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. దాని కింద ఉన్నంత వరకు ఇమ్మీడియట్గా రాకపోయినా మనకి రేపు సెటిల్మెంట్ లోపల ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి బౌన్స్ వచ్చినప్పటికీ పెద్దగా వాల్యూమ్స్ అయితే కనిపించట్లేదు కాబట్టి ఈరోజు వచ్చిన బౌన్స్ పెద్దగా రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసేంత పుష్ ఇచ్చే అంత వాల్యూమ్స్ కనిపించట్లేదు. కాబట్టి 221 స్పాట్ లెవెల్ని గమనించండి. దాని కింద ఉన్నంత వరకు మీ షార్ట్ పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో నమస్తే అండి, అడగండి. ఎస్ బ్యాంక్ 229. ఓకే, మార్చ్ సిరీస్లో సెల్ చేశారా? మార్చ్ సిరీస్లో సెల్ చేశారండి ఎస్బీఐ. ఎస్ బ్యాంక్ 229. ఓకే, 384లో జేఎస్డబ్ల్యూ స్టీల్ సెల్ చేశారు. ఓకే ఓకే, ఎస్ బ్యాంక్ మీ షార్ట్ సెల్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మార్చ్ సిరీస్లో అంటున్నారు కాబట్టి ఈరోజు రేపు ఒక మేజర్ మూమెంటం అన్నది దాంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే హయ్యర్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేశారు కాబట్టి మీకు స్టాప్ లాస్ అన్నది కొద్దిగా దగ్గరలో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ముఖ్యంగా ప్రీవియస్ హై వచ్చేసి 245 స్పాట్ లెవెల్ దగ్గరలో అక్కడ నుంచి మేజర్గా రివర్సల్ వచ్చింది కాబట్టి అదే రేంజ్ మళ్ళీ కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ కేసు మీకు 245 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 245 పైన ఫ్యూ పాయింట్స్ పైన మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. దాని కింద ఉన్నంత వరకు మీ షార్ట్ సెల్ని కంటిన్యూ చేయండి. ఇది ముఖ్యంగా సపోర్ట్స్ వచ్చేసరికి దీనికి 219, 218 దగ్గరలో ఉంది. ఆ సపోర్ట్స్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ విషయానికి వస్తే 384లో 284 అనుకుంటాను. సో మీ 284 మార్చ్ ఫ్యూచర్స్లో షార్ట్ సెల్ చేస్తే కంటిన్యూ చేయండి. ఈరోజు ఇప్పటివరకు అయితే మనకి మేజర్గా హయ్యర్ లెవెల్స్లో సిమిలర్గా అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి దీంట్లో కూడా నెక్స్ట్ 2-3 డేస్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే లోయర్ లెవెల్స్
274 272 స్పాట్ లెవెల్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండు పొజిషన్స్ని మీరు హోల్డ్ చేయండి మార్చ్ సిరీస్ కోసం. హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో ఎస్ బ్యాంక్ వచ్చేసి 245 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి స్పాట్ లెవెల్లో. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసరికి మీరు 296 స్పాట్ లెవెల్ని స్టాప్ లాస్గా పెట్టుకోండి. దాని కింద ఉన్నంత వరకు షార్ట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. వరంగల్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. ఓకే 4 monthsకి. ఓకే సో రెయిన్ ఇండస్ట్రీస్ రీసెంట్గా చిన్న బౌన్స్ రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇంకా 2 days చూడండి. 2 days పైన ఒక 2 days ఇది ముఖ్యంగా రెసిస్టెన్స్ పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. 120 పైన సస్టైన్ అయితే మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒక 2 days దానిపైన హోల్డ్ చేయగలిగితే మూమెంటం అనేది అప్ సైడ్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే అక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 120 పైన 2 days హోల్డ్ చేస్తే అప్పుడు మీరు 3rd day రోజు మీరు యావరేజ్ చేసుకోండి. అక్కడ నుంచి మీ బయింగ్ ప్రైస్ వైపుగా మార్కెట్ అంటే రెయిన్ ఇండస్ట్రీస్లో మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. లేదంటే మళ్ళీ కొద్ది కాలం రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా యావరేజ్ చేయకుండా 120 పైన సస్టైన్ అయిన తర్వాతనే మీరు యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. బన్సాల్ ఇంజనీరింగ్ 92 దగ్గరలో ఉన్నాయి. ప్రస్తుతానికి అది 60 రూపీస్ దగ్గరలో బేస్ ఫామ్ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ఇమ్మీడియట్గా యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ బయింగ్ ప్రైస్కి ముందుగా 83 దగ్గర ఇది ముందుగా రెస్టెస్ ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో 83 పైన 2 days సస్టైన్ అయిన తర్వాత మీరు యావరేజ్కి ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి సురేష్. హలో. సురేష్ స్టాక్ ఏంటన్నారు? పిఎన్బి గిల్స్ ఎంతలో ఉన్నాయి? 48. ఓకే. న్యూ ఇండియా అష్యూరెన్స్ 305 6 monthsకి. ఓకే. సో పిఎన్బి గిల్స్ 48 దగ్గరలో మీరు బై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది 30 రూపీస్ 29 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ యావరేజ్ చేయొచ్చా అంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోండి. సో దీనికి కీలకమైన సపోర్టు 24 రూపీస్ దగ్గరలో కనిపిస్తుంది రీసెంట్ లోస్ అన్నది. సో మళ్ళీ ఆ సపోర్ట్స్ని టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డౌన్ సైడ్లో మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకొని కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి పిఎన్బి గిల్స్లో. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత పిఎన్బిని మీరు యావరేజ్ చేసుకోండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ విషయానికి వస్తే సో న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో కంటిన్యూస్గా అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇది లోయర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అంటే ఈ రేంజ్లో బేస్ ఫామ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు దీన్ని లాంగ్ టర్మ్ కోసం అయితే యావరేజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా డిప్ వస్తే ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. సో ఇది ప్రస్తుతానికి కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది. కాబట్టి ఈ కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత ఒకసారి ఇది 190 అబోవ్ కనుక సస్టైన్ అయితే మళ్ళీ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అది ఇమ్మీడియట్గా రాకపోయినా రాబోయే కొన్ని నెలల్లో ఆ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకోండి. బౌన్స్ వచ్చిన తర్వాత మీకు బయింగ్ ప్రైస్ అనేది మీ యావరేజ్ ప్రైస్ పైన మూమెంటం వచ్చినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి. హలో. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ఏంటండి? ఇండియా సిమెంట్స్ అండ్ ద్వారకే షుగర్స్. ఓకే, లాంగ్ టర్మ్ విత్ షార్ట్ టర్మ్కి. ఓకే. సో ఇండియా సిమెంట్స్ కంటిన్యూస్గా 220 దగ్గర నుంచి వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. ప్రస్తుతానికి 80 రూపీస్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇది ఎక్కువగా రెసిస్టెన్స్ కిందే ట్రేడ్ అవుతుంది ఇంకా. సో 90 రూపీస్ కింద ఉన్నంత వరకు దీంట్లో వీక్నెస్ అన్నది కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు
9120 టెస్ట్ చేసి దానిపైన సస్టైన్ అవుతుంది. అయినప్పటికీ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అప్ సైడ్ అన్నది దీనికి లిమిటెడ్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి 9120 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి రెసిస్టెన్స్ వచ్చేసి 97 రూపీస్ దగ్గరలో కనిపిస్తుంది. సో ఏదైనా బౌన్స్ వచ్చినా 97 వరకు లిమిటెడ్గా మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 97 చాలాసార్లు బ్రేక్అవుట్ రావడానికి ప్రయత్నం చేసినా అక్కడ విఫలమైంది కాబట్టి అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. దీన్ని అవాయిడ్ చేయండి ఈ సిమెంట్ స్టాక్ని. నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారు, ద్వారకేష్ షుగర్స్. ద్వారకేష్ షుగర్ విషయానికి వస్తే దీన్ని మీరు షార్ట్ టైం కోసం బై చేయాలనుకుంటే ఇది ఆల్మోస్ట్ ఇది సిమిలర్గానే 29-30 ఆ జోన్ దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. ఈరోజు 28.40 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో అప్ సైడ్ అనేది లిమిటెడ్గానే ఉంది కాబట్టి రెండు స్టాక్స్ని మీరు ట్రేడింగ్ పరంగా, అది కూడా మీరు షార్ట్ టైం అంటున్నారు కాబట్టి రెండింటిని అవాయిడ్ చేయండి. ఇక్కడ ఏదైనా డిప్ వచ్చిన తర్వాత మీరు సపోర్ట్స్ లెవెల్ దగ్గర బై చేయడానికి ప్రయత్నం చేయండి. రెసిస్టెన్స్ దగ్గర మీరు బై చేస్తే డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఇక సెక్టర్స్ వైజ్ పరంగా డిస్కస్ చేసుకున్నట్టయితే నిన్నంతా బాగా కరెక్షన్లో ట్రేడ్ అవుతూ చాలా వీక్గా ట్రేడ్ అయిన ఆటో స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు మంచి ర్యాలీలో మోడని చూస్తున్నాము. ముఖ్యంగా బజాజ్ ఆటో లాంటి స్టాక్ కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్లోకి రావడం చూసాము. అండ్ మారుతి హైస్ నుండి బాగా కరెక్ట్ అవుతూ టెక్నికలీ బాగా వీక్ అయింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే మారుతి అరౌండ్ ఒక 120 పాయింట్స్ వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఆటో కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే ఆటో స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్టయితే మారుతి అండ్ బజాజ్ ఆటో విషయానికి వచ్చినట్టయితే ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే ఇది అప్ సైడ్ ఇంకా ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? మారుతితో కంపేర్ చేస్తే బజాజ్ ఆటో రెసిస్టెన్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో 2775 దాని స్పాట్ లెవెల్ పైన ఉన్నంత వరకు బజాజ్ ఆటోలో కొద్దిగా బుల్లిష్ అని చెప్పాల్సి ఉంటుంది. సో దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 3000 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో 3000 పైన సస్టైన్ అయితేనే కొద్దిగా అప్ సైడ్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే 3000 వరకు చిన్న బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే ఇది సెల్ అండ్ రైజ్ మోడ్లో కనిపిస్తూ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఇక్కడ నుంచి మ్యాక్సిమం 3000 అప్ సైడ్ మూమెంటంలో టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అదే మారుతి విషయానికి వస్తే మారుతిలో 7100 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. దాని కింద ఉన్నంత వరకు మారుతిలో చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మారుతి కూడా సిమిలర్గానే సెల్ అండ్ రైజ్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా కాకపోయినా రెసిస్టెన్స్ లెవెల్లో షార్ట్ సెల్ చేస్తే కనుక మార్చ్ సిరీస్లో ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్లింగ్ అనేది తీసుకోవచ్చు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో వచ్చినప్పుడు. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్లో కనుక చూసినట్టయితే ఒక ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ రావడం మనం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అండ్ నిన్నంతా మార్కెట్స్ అన్ని సెక్టర్స్ వైజ్లో కూడా కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రం ఒక పాజిటివ్ రేంజ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వచ్చింది. అండ్ ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏసీసీ చూసుకున్నట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక మంచి చాలా స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇందులో చూస్తున్నాము. సో ఈ టూ స్టాక్స్కి కనుక అబ్జర్వ్ చేస్తే షార్ట్ టర్మ్ వ్యూతో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? అండి అల్ట్రాటెక్ సిమెంట్ కానీ ఏసీసీ ఇవన్నీ రెండు స్టాక్స్లోనూ రేంజ్ బౌండ్ మూమెంటమే కనిపిస్తూ ఉంది. సో అల్ట్రాటెక్ విషయానికి వస్తే రీసెంట్ లోస్ 3400 దగ్గర నుంచి రీసెంట్గా 3700 3800 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది 4000 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే 4000 వరకు ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్లో ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా షార్ప్గా రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో అయితే షార్ట్ టైంలో మళ్ళీ ఒకసారి వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మెయిల్స్ చూద్దాము. రామకృష్ణారెడ్డి మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్, సెయిల్ అండ్ టాటా స్టీల్ ఈ స్టాక్స్లో మార్చ్ ఫ్యూచర్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? జిందాల్ స్టీల్, సెయిల్, టాటా స్టీల్. మార్చ్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ అయితే ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమని చెప్తాను. మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే
కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాతనే లాంగ్స్ గురించి ఆలోచించమని చెప్తాను. సో టాటా స్టీల్ విషయానికి వస్తే దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ 486, 485 దగ్గరలో కనిపిస్తుంది. సో ఆ జోన్ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ అప్ మూవ్ కన్నా బిఫోర్ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిప్ వచ్చిన తర్వాతనే లాంగ్స్ బిల్డప్ చేయడానికి గురించి ఆలోచించండి. ప్రస్తుతానికైతే రెండు మీరు ముఖ్యంగా మెటల్ స్టాక్స్లో లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా షార్ప్గానే బౌన్స్ వచ్చింది కాబట్టి ఈ హయ్యర్ లెవెల్స్లో అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక్కొక్కసారి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా మీరు లాంగ్స్ బిల్డప్ చేయకుండా కొద్దిగా వెయిట్ చేయండి కరెక్షన్ కోసం. కరెక్షన్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. విజయలక్ష్మి మెయిల్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎన్బిసిసి కరెంట్ మార్కెట్ ప్రైస్లో లాంగ్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎన్బిసిసి. సో ఎన్బిసిసి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇక్కడ కొద్దిగా బయింగ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని కొద్దిగా బై చేసుకోండి. కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ యావరేజ్ చేయడానికి అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని అక్కడ నుంచి మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా వరకు ఎక్కడి నుంచి అయితే బౌన్స్ వచ్చిందో ఎన్బిసిసిలో మళ్ళీ అదే లెవెల్ దగ్గరకు వచ్చింది అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. సో మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ కమిట్ అవ్వకుండా కొద్దిగా 3 టైమ్స్ మీరు కొద్దిగా అక్యుములేషన్ చేసే ప్రయత్నం చేయండి. లాంగ్ టైంలో కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ని మాత్రం ఈ రేంజ్లో కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రీవియస్గా 335 సపోర్ట్ దగ్గర నుంచి మైనర్ బౌన్స్ వచ్చినప్పటికీ అది మళ్ళీ ఆ 335 సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు 270 కానీ 280 ఆ జోన్ వచ్చినప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో లాంగ్ పొజిషన్స్కి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్స్ ట్రెండింగ్ కనుక చూసుకున్నట్టయితే డే హైస్ నుంచి మార్కెట్స్ కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి నిఫ్టీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లోకి రావడం మనం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 70 to 80 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లోకి వచ్చింది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు అంటారు? కొంతవరకు ఇదే ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవచ్చు అంటారా, లేదా ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా కొంతవరకు కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సార్ మనం ఓపెనింగ్లోనే చెప్పాము 10,865 ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది అది బ్రేక్ డౌన్ జరిగిపోయింది ఆల్రెడీ. సో నా ఉద్దేశంలో అంటే నిన్నటి నుంచి వచ్చిన ఏదైతే కౌంటర్ అప్ మూవ్ ఉందో అది కంప్లీట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేజర్ డౌన్ సైడ్ మూమెంటంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో 10,865 ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 10,785ని గమనించాల్సి ఉంటుంది. సో 200 DMA అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఆ జోన్ వైపుగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానిపైన క్లోజ్ అవుతుందా దాని కింద క్లోజ్ అవుతుందా అన్న దాన్ని బట్టి మనకి రేపటి మూమెంటం చెప్పొచ్చు. సో మనకి 200 DMA కూడా ఈరోజు సెకండ్ హాఫ్లో బ్రేక్ డౌన్ అయితే కనుక ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలే ఉంటాయి. కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు లాంగ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. అండ్ యూఎస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ ఒక 40 పాయింట్స్ పాజిటివ్గా 10,875 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 190 పాయింట్స్ పాజిటివ్గా 36,164 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 116 పాయింట్స్ పాజిటివ్గా 27,069 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ లభనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.